హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో స్టూడియోలో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. సార్తో మాట్లాడి మనం అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఇప్పుడు ఆదా చేయడం అంటే ఏంటి? అంటే అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవడం. సో వాటిని తగ్గించుకోవాలంటే, అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలంటే మీరు ఎలాంటి ప్లానింగ్స్ ఇస్తారు? వెరీ గుడ్ క్వెషన్. యాక్చువల్లీ క్వైట్ కామన్‌గా మనం చూస్తా ఉంటాను. నేను అవును సార్. చాలా కంపెనీస్‌లో కూడా ఎంప్లాయీస్‌కి కూడా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇదే చెప్తా ఉంటాను. సరే. ఆహ్, ఏంటంటే ఇది చూడ్డానికి చాలా ట్రివియల్ అంటే సింపుల్‌గా అనిపిస్తది. అవును. బట్ యాక్చువల్లీ ఈ డిసిప్లిన్ అంటే ఇది అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం అనేది వన్ ఆఫ్ ద లైఫ్ స్కిల్. హ్మ్. మనం ఎట్లా స్విమ్మింగ్ బతకడానికి ఎట్లా అవసరం, అవును. ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో కొన్ని లైఫ్ స్కిల్స్ అంటాం. లైఫ్ స్కిల్స్ డ్రైవింగ్ ఈజ్ అ లైఫ్ హ్మ్. స్కిల్. హ్మ్. ఓకే. సో, బైక్ గాని, కార్ గాని డ్రైవ్ చేయడం. అట్లాగే అనవసరమైన ఖర్చులు సేవ్ చేసుకోవడం కూడా లైఫ్ స్కిల్ అని చెప్తాను. ఓకే. సో, ఇది ఉన్న వాళ్ళు యూజువల్లీ హైలీ అంటే కొంచెం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆర్ అనుకున్నవి అచీవ్ చేసే అవసరం ఉంది. సో, ఇది ఎలా చేయాలి? వెరీ సింపుల్. కొన్ని అండ్ ప్రతీదీ మనము ఈవెన్ ఒక సినిమాకెళ్ళేప్పుడు మన దగ్గర రూ. 500 ఉన్నాయి. ఒక్కరం వెళ్తున్నాము. మనం యాక్చువల్లీ ఆ 500ని కూడా బడ్జెట్ చేసుకుంటాం. రూ. 200కి, రూ. 250 టికెట్. ఇంటర్వెల్ ఇది కొంటాను. వెళ్ళేప్పుడు దారికి ఓ 20 అయితే యెస్. అంటే ఎట్లా యెస్. వెళ్తామనేది అవన్నీ చూసుకొని ఎట్లా బడ్జెట్ చేస్తాము. సేమ్ వే అనవసరమైన ఖర్చులు తక్కువ చేసుకోవాలి అనుకుంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ చేయాల్సింది మన ఆదాయం ఏందో చూసుకోవాలి. ఓకే. సో, లెట్స్ సే మనకి ఒక 50,000 50,000 సాలరీ అనుకోండి ఆర్ ఓకే. ఇన్‌కమ్ అనుకోండి. సో, దాంట్లో ఒక 3 ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ ఉంటాయి. హ్మ్. నీడ్స్ అందరికీ అవసరాలు. అవునవును. అది ప్రతి ఒక్కరికి అవసరం. మేబీ రెంట్, ఫుడ్, నిత్యావసర వస్తువులు. మన ట్రావెల్ టు ద ఆఫీస్ ఇవి కంపల్సరీ అవసరమైనయి. దెన్ వాంట్స్ మేబీ ఏమంటారు నార్మల్ ఆఫీస్ బట్టలనేది నీడ్సే. హ్మ్. మనం రోజు వేసుకునేటియి. అలాంటివి కాకుండా కొంచెం ఎక్స్‌పెన్సివ్ బట్టలే యెస్. గానీ, సింపుల్ ఫోన్ అయితే ఎసెన్షియలే. బట్ కొంచెం పాష్‌గా ఎక్స్‌పెన్సివ్ ఫోన్. హ్మ్. దట్ ఈస్ ఎ నీడ్. యాహ్! సారీ దట్ ఈస్ ఎ వాంట్. వాంట్. ఓకే. సో, అవసరాలు కాకుండా ఏవైనా సరే ఎక్స్‌ట్రా సపోజ్ ఇంట్లో వండుకోవడం అనేది నీడ్. అలా గాకుండా బయటికెళ్ళి రెస్టారెంట్‌లో తినడము, బయట నుంచి ఆర్డర్ చేసుకోవడం అనేది వాంట్. వాంట్. ఓకే. సో, దెన్ థర్డ్ కమ్స్ ద సేవింగ్స్. ఈ మూడే వస్తాయి. ఎటువంటి ఖర్చయినా సరే మనం పెట్టే ఖర్చుల్లో ఈ 3 హెడ్డింగ్స్‌లోనే వస్తుంది. ఐదర్ నీడ్, ఆర్ వాంట్. వాంట్, ఆర్ సేవింగ్స్. సేవింగ్. దీనికన్నా పైనేం ఉండవు. హ్మ్. నథింగ్. తర్వాత ప్రాబబ్లీ ఒకటొస్తదేంటంటే ఈ 3 అంటే నువ్వు అన్ని సెటిల్ అయితే ఏంటంటే సర్విస్. ప్రాబబ్లీ నెక్స్ట్. దట్ ఈస్ ఎ అంటే ప్రాబబ్లీ నువ్వు ఆల్రెడీ ఫైనాన్షియల్లీ సెటిల్ అయ్యావంటే సర్విస్ అనేది లాస్ట్ యాస్పెక్ట్ వస్తుంది. అవును. అవును. సో, ప్రతీదీ దీనికొక జనరల్‌గా ఏంటంటే జనరిక్ రూల్ ఒకటి. రూల్ ఏం లేదు. బట్ జనరిక్‌గా మంచి ఒక ఫిలాసఫీ ఏంటంటే నీ సేవింగ్స్, నీ ఎర్నింగ్స్‌లో ఒక 50% నీడ్స్‌కి, 25% వాంట్స్‌కి, 25% సేవింగ్స్‌కి. సేవింగ్. ఇది దీనికి తగ్గట్టు నీ లైఫ్ స్టైల్ అడ్జస్ట్ చేసుకుంటే, మన లైఫ్ స్టైల్ తగ్గట్టు ఇవి అడ్జస్ట్ చేయకూడదు. అపోజిట్ నువ్వు ఎంత చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయినప్పుడే నీ ఖర్చుల్ని, నీ లైఫ్ స్టైల్‌ని ఇలా చేసుకుంటూ పోతే ఏంటంటే 20-25% నువ్వు సేవింగ్స్‌కి పెడతావు హ్మ్. ఫ్యూచర్ కోసం. అట్లని చెప్పి మొత్తం ఫ్యూచర్ కోసం బతకట్లేదు. నీ 25% నీ వాంట్స్ ఏమంటారు? బేసిక్ నెసెసిటీసే కాకుండా నీ వాంట్స్ కూడా. దెన్ కమింగ్ టు నీడ్స్ కూడా నీ లైఫ్ స్టైల్‌కి, నీ యాస్పిరేషన్స్ తగ్గట్టు నువ్వు నీడ్స్ మెయింటైన్ చేసుకోవాలి. సో, కానీ బ్రాడ్‌లీ ఈ 50% లోపల నువ్వు నీడ్స్ ఫుల్‌ఫిల్ చేశావంటే, మిగిలిన 25 ఇట్ కుడ్ బి సినిమాకెళ్ళడానికే కావచ్చు, ఇంకా బయటికెళ్ళడానికే కావచ్చు, ఆర్ మంచి బట్టలు గానీ, మంచి ఫోన్ గానీ, ఆర్ ఫ్రెండ్స్‌తో స్పెండ్ చేయడం గానీ, ఆర్ నీ ఏదైనా రిక్రియేషన్ ఏమైనా చేయాలన్నా, జిమ్‌కెళ్ళాలన్నా, ఏదైనా స్పోర్ట్స్ చేయాలన్నా, ఏవైనా సరే ఇవన్నీ కూడా ఈ 25%లో మనం లిమిట్ చేసుకుంటే మనకి ఏంటంటే సేవింగ్స్ బిల్డ్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైమ్ బికాస్ సేవింగ్స్ కూడా బాగుండాలి అంటే ఫస్ట్ ఎర్నింగ్స్ బాగుండాలి. యెస్. ఎర్నింగ్స్ బాగుండాలంటే నీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అన్నీ బాగుండాలి. బావుంటది. సో, అందుకోసం ఈ అలొకేషన్ కరెక్ట్‌గా చేసుకున్నామనుకో, నువ్వు వర్క్ చేస్తావు. నీకు కావాల్సిన బేసిక్ లైఫ్ స్టైల్ సెట్ అవుతుంది. అండ్ సైమల్టేనియస్‌లీ నీకు అప్పుడప్పుడు బికాస్ యూ నో హ్యూమన్ బాడీ రిక్వైర్స్ ట్రీట్స్. ఎట్లా యానిమల్స్‌కి మనం ఎట్లా ట్రీట్స్ ఇస్తామో, ఫ్రెండ్స్‌కి ట్రీట్స్ ఇస్తాము, పిల్లలకి ఇలా ఇస్తామో, వర్క్ చేసే వ్యక్తి కూడా తనని తను కొంచెం మోటివేట్ చేసుకోవడానికి ఇట్ కుడ్ బి ఫిజికల్ ట్రీట్ అయ్యుండొచ్చు. కొద్దిమందికి ట్రైనింగ్ అప్‌గ్రేడ్ గావచ్చు. కొద్దిమంది ఏంటంటే తను చేస్తున్న జాబ్‌లో ఇంకా కొంచెం ఛాలెంజ్ కోసం ఇంకా కొత్తయి నేర్చుకోవడం. దట్స్ ఆల్సో అప్‌గ్రేడేషన్ దట్ ఆల్సో రిక్వైర్స్ మనీ. సో, ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతే ఏంటంటే ఆన్ ద హోల్ ఎర్నింగ్ పెరుగుతది. ఎర్నింగ్ పెరిగిందంటే నీ లైఫ్ స్టైల్ పెరుగుద్ది. వాంట్స్ ఫుల్‌ఫిల్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైమ్ నీ సేవింగ్స్ కూడా పెరుగుతాయి. సో, ఇవి చేయడానికి ఏంటి అనేది. నేను కమింగ్ టు చెప్పడం బాగుంది. దెన్ కమింగ్ టు ప్రాక్టీస్. యెస్. సో, ప్రాక్టీస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ చేయాల్సింది పే యువర్ సెల్ఫ్ ఫస్ట్.
నేను ఎవరికైనా చెప్పేది ఏంటంటే అందరూ ఆపోజిట్ చేస్తారు. పే అదర్స్ ఫస్ట్. ఎస్. అదర్స్ అంటే ఏంటి? నీ రెంటల్, నీ ఈఎంఐలు, నీ ఖర్చులు ఫస్ట్ పెట్టేస్తారనమాట. మిగిలింది తర్వాత సేవింగ్ చేద్దాము, నీ గురించి ఆలోచిద్దామని ఉంటుంది. కాదు. అయినంత వరకు డిసిప్లిన్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలంటే నీ సేవింగ్స్, నీ ఈఎంఐస్ కాదు, ఐడియల్లీ నీ ఎస్ఐపిస్ ఆర్ నీ కోసం కావాల్సిన ఖర్చులు ఫస్ట్. అంటే నీ చదువు, సపోజ్ ఎగ్జాంపుల్ ఏదైనా కోర్స్ చేస్తే నీకు అప్గ్రేడ్ అవుతుంది సాలరీ, డూ ఇట్ ఫస్ట్. వై ఆర్ యూ డిలేయింగ్? ఏమంటారు, నేను ఒక 20,000 పెడితే ఒక కోర్స్ చేస్తే నాకు జాబ్లో ఇంకో జాబ్ రావచ్చు, ఆర్ నేర్చుకున్నది ఇంకా ఇప్పుడు నేను ఏదైనా బిజినెస్ చేస్తున్నాను, ఒక బిజినెస్లో ఇంకో 20,000 పెట్టి ఇంకొక ఎంప్లాయీని తీసుకున్నాను అనుకో, నా ఇన్కమ్ ఇంకొక 50,000 పెరుగుతుంది అని అన్నాం అనుకో, డూ ఇట్ ఫస్ట్. బికాజ్ యు ఆర్ యాడింగ్ యువర్ ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి. సో అట్లా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్కమ్ ప్రొడ్యూసింగ్ వాటికి నీ మీద ఇన్వెస్ట్ చేసుకుని దెన్ రెస్ట్ ఆఫ్ ఇట్, నీ ఈఎంఐలు కానీ నీ ఖర్చులు కానీ అలా చేసుకోవడం. ఫస్ట్ థింగ్ ఇస్ పే యువర్ సెల్ఫ్ ఫస్ట్, వెదర్ ఎంప్లాయీ అవని బిజినెస్ మ్యాన్ అవని, ఫస్ట్ అది చేయండి. చేశాక సెకండ్ వచ్చేసి అయినంత వరకు డెట్, అప్పులు తక్కువ చేసుకో. అట్లని చెప్పి అప్పులు ఆపలేము. లైక్ ఎగ్జాంపుల్ ఇల్లు కొనాలంటే రియాలిటీ ఏంటంటే నువ్వు మొత్తం ఇచ్చేసి లంసం ఇచ్చి కొనే అవకాశం ఈ కాలంలో లేదు. ఆ కార్ కూడా 20 లక్షలు 10 లక్షలు కార్ కూడా ఫస్ట్ కార్ కొన్నా కానీ 8-10 లక్షలు పడుతుంది. అది ఒకేసారి పే చేద్దామంటే కష్టం చాలా మంది. సో సేవ్ చేసుకుంటూనే అట్లాంటి అవసరం వస్తే లోన్ తీసుకోవడమే. బట్ అయినంత వరకు, కుదిరినంత వరకు లో ఇంట్రెస్ట్. ఎవరో ఇస్తున్నారు కదా అని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న అప్పు తీసుకునే అవకాశాలు ఈ కాలంలో చాలా కనబడుతున్నాయి. యాప్స్ ఆర్ ఇన్స్టంట్ ఏదో పర్సనల్ లోన్ అని, ఇన్స్టంట్ యాప్స్ అని. డబ్బులు ఎంత తొందరగా వస్తున్నాయి చూస్తాం కానీ అవసరానికి ఇంట్రెస్ట్ ఎంత ఉంది, కండిషన్స్ ఏందని చూడమన్నమాట. చూడరు. అండ్ ఎవరో క్రెడిట్ కార్డ్, మనం దారిలో వెళ్తుంటే షాపింగ్ మాల్లో సార్ కార్డ్ ఇస్తాము అనగానే కార్డ్ తీసుకోవడం కన్నా కూడా ఆ కార్డ్ నాకు అవసరమా, ఆ కార్డ్ను వాడే డిసిప్లిన్ నాకు ఉందా లేదా, క్రెడిట్ కార్డ్. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు చూస్తున్న ఈ జనరేషన్లో క్రెడిట్ కార్డ్ డెట్ చాలా ఎక్కువ ఉంది. మర్చిపోకూడదు ఏంటంటే క్రెడిట్ కార్డ్ అనేది అన్సెక్యూర్డ్ లోన్. క్రెడిట్ కార్డ్ మీద తీసుకునే ఖర్చు, మనం ఏం సెక్యూరిటీ పెట్టట్లేదు ఆ బ్యాంక్ దగ్గర, ఆ క్రెడిట్ కార్డ్ కంపెనీ దగ్గర. పెట్టకపోయేసరికి వాళ్ళు నీకు ఇచ్చే డబ్బులకి నువ్వు టయానికి కడితే ఇంట్రెస్ట్ ఫ్రీ. బట్ చాలా మంది ఏంటంటే మినిమం కట్టేస్తారు, మిగిలిన అమౌంట్కి మీరు ఓవర్ కూడా చూడరు, ఇంకా ఇంట్రెస్ట్ ఎంత అని కూడా చూస్తే యాక్చువల్లీ 36% టు 40%, 48% వరకు ఉన్నాయి. దానికన్నా వాళ్ళని బదులు తీసుకొని వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టడంలో నువ్వు బయట నీకు 18 to 25%, ₹2 వడ్డీ అంట, దట్ ఈస్ చీపర్ దాన్ క్రెడిట్ కార్డ్. అండ్ క్రెడిట్ కార్డ్కి ఒకసారి ఒక రోజు డిలే అయిందంటే నీకు వాటి ఛార్జెస్ మల్టిప్లై అవుతూ ఉంటాయి. సో అదొక మేజర్ డెట్ ట్రాప్. అంటే నువ్వు ఖర్చులు తగ్గించుకోవాలంటే క్రెడిట్ కార్డ్ యూసేజ్ తగ్గించాలి అండ్ ఎప్పటికప్పుడు కట్టడం పెంచుకోవాలి. ఇది వన్. తర్వాత ఇంకొకటి ఏంటంటే అనవసరమైన సబ్స్క్రిప్షన్స్ చూస్తాం. ఇట్ కుడ్ బి ఇంటర్నెట్లో ఏమంటారు, మన డిఫరెంట్ పని కోసం కావచ్చు, ఆర్ ఇప్పుడు ఈ కాలంలో ఓటీటీస్కి వచ్చాయి సబ్స్క్రిప్షన్సే కానివ్వండి, ఈ జొమాటో, వీటిలో కూడా అనవసరంగా మేజర్ ఖర్చులు మీరు చూస్తే స్విగ్గీ అండ్ జొమాటో ఈజ్ క్వైట్ కామన్ దీస్ డేస్. అండ్ అమెజాన్లో కానీ ఇట్లాంటి షాపింగ్ యాప్లో, షాపిఫైలు ఇట్లాంటివి అవసరం లేని వస్తువులు ఎక్కువ కొనేస్తాం. ఇంతకుముందు సూపర్ మార్కెట్కి వెళ్ళి మనం పిక్ చేసుకొని ఫిజికల్లీ క్యారీ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పని కూడా తగ్గించేసేది, అది కూడా వాళ్ళు వచ్చి ఇంటికి ఇచ్చేస్తున్నారు కాబట్టి. సో నువ్వు అసలు అంటే ఇప్పుడు 4 ఐటమ్స్ తీసుకునే దగ్గర ఇవన్నీ మోసుకెళ్ళాలి, మళ్ళీ బైక్ పెట్టుకోవాలా, లేకపోతే ఆటోలో తీసుకెళ్ళాలి అని కొంచెం ఆలోచన ఉండేది. ఇప్పుడు ఆ ఆలోచన కూడా పోయింది. ఏముంది, అన్ని కార్ట్లో యాడ్ చేయడమే టక్కున. ఒక్కో రోజు ఒక్కొక్క ఇంటికి 5, 6 ఆర్డర్స్, డెలివరీస్ వస్తున్నాయి. అండ్ ఆఫ్ ద టైమ్ యూ కెన్ అవసరాలు లేని వస్తున్నాయి, బికాజ్ నువ్వు కొన్నావు కాబట్టి. ఈ షాపింగ్ ఆల్గరిథమ్స్ కూడా ఎలా పెరిగిపోయాయంటే, నువ్వు ఇది నీకు సిన్స్ యూ బాట్ లాస్ట్ దిస్ టైమ్ యూ మైట్ లైక్ అనే వర్డ్తో నీ ఖర్చుని పెంచుతూ పోతా ఉన్నావు. నార్మల్లీ నువ్వు ఫిజికల్గా కిరాణా షాప్కి వెళ్ళావు, నువ్వు సపోజ్ అదే ప్రొవిజన్స్ కిరాణా షాప్లో కొంటే, ఆర్ నువ్వు ఆన్లైన్ కొంటే అవసరం లేని ఎక్కువ కొనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవును. ఓకే, లిస్ట్ చేసుకోం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్, మేక్ అ ప్రయారిటీ లిస్ట్ వాట్ యూ వాంట్, వెదర్ టు బై, ఏవైనా సరే. అండ్ సో బై అట్లా ఒక లిస్ట్ ఉందనుకోండి, షాపింగ్ లిస్ట్ ఉండేది ఇంతకుముందు. యాక్చువల్లీ ఒక 10-15 years బ్యాక్ మనం చూసుకుంటే ప్రతి మంత్ మాకు ఇవి కావాలనే లిస్ట్ ఎప్పటికప్పుడు రాసుకొని ఆ లిస్ట్ ని టిక్ చేసుకునే వాళ్ళం. సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే. బట్ నౌ డేస్ నో, అవసరం ఇన్స్టెంట్. ఇప్పుడు ఇంకా ఘోరం ఏంటంటే, ఇప్పుడు ఇన్స్టెంట్ డెలివరీ యాప్స్ వచ్చేసినాయి, జెప్టో కానీ, బ్లింకిట్ కానీ. సో నీకు సడన్ గా గుర్తుకొచ్చింది ఆనియన్స్ లేవని. ఆనియన్స్ యాక్చువల్లీ బయట కొంటే నీకు ₹25 ఉంటుంది, బ్లింకిట్లో కొన్నా ఉంటే 35-40 రూపీస్ ఉంటుంది. సో యూఆర్ యాక్చువల్లీ ఇంక్రీజింగ్ యువర్ స్పెండింగ్. నువ్వు ప్లానింగ్ పోయింది, ప్లానింగ్ గాన్ ఫర్ టాస్ ఇంతకుముందు లాగా.
అనవసరమైన వస్తువులు కొనేస్తాము. సో ఇన్నిసార్లు కొంటాము, దానికి దేర్ ఇస్ మళ్ళీ అడిషనల్ కాస్ట్. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం ఇంతకుముందు ఒక 10,000, 15,000లో ఈ ఖర్చుల్ని 20,000, 25,000 చేసేసాం. అవును. సో ఇవన్నిటిని కొంచెం మైండ్ఫుల్నెస్ అట్లని చెప్పి మనం ఏదో అన్నీ వదిలేసి ఉండాల్సిన అవసరం కూడా లేదు. యూ డోంట్ నీడ్ టు బి అంటే మైజర్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. బట్ కొంచెం మైండ్ఫుల్గా స్పెండ్ చేసామనుకో, ప్లాన్ చేసుకున్నాం అనుకో, ఈ డిజిటల్ సబ్స్క్రిప్షన్స్, డిజిటల్ స్పెండింగ్ కొంచెం తక్కువ కంట్రోల్ చేసుకుంటే ఆబ్వియస్లీ మనము అండ్ బ్రాడ్ ఫ్రేమ్వర్క్లో ఇంత పర్సంటేజ్ నాకు అవసరాలు, ఇంత పర్సంటేజ్ వాంట్, ఇంత పర్సంటేజ్ సేవింగ్స్ అని చేసుకుంటే ఆబ్వియస్లీ మన ఖర్చులు తగ్గిపోతూ ఉంటాయి. అవును. అండ్ అప్పులు తీసుకున్నా లో ఇంట్రెస్ట్ అప్పులు తీసుకోవడం, క్విక్కర్ పే అవుట్ ఓకే చేసేసామనుకోండి, ఆటోమేటికలీ ఖర్చులు తగ్గాయి, సేవింగ్స్ రేట్ కూడా పెరిగాయి అనమాట. ఈ డిసిప్లిన్ ఒక్కసారి వచ్చిందంటే దీన్ని ఎలా చేయాలనే క్వశ్చన్ నెక్స్ట్ వస్తుంది. అంటే ఇవి ఎట్లా ద థింగ్ ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ ఈ ఖర్చులకు ఎలా పెంచిందో మానిటర్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఇచ్చింది. యాప్స్ ఉన్నాయి, మింట్ యాప్ ఉంది, వాల్నట్ ఉంది, క్వైట్ అ ఫ్యూ థింగ్స్. ప్రతిదీ మనం ఎందుకంటే మనం లేజీ, ఇప్పుడు ఈ జనరేషన్లో రాయడం, టైప్ చేయడం అనేది ఆఫీస్కి చేస్తాం కానీ ఇంట్లో మన సొంత డబ్బుల కోసం చేయం. వెళ్ళి మనం అక్కడ మనం సంపాదించడానికి వెళ్తున్నాం, అక్కడ పని చేస్తాం. అవును. ఆ వచ్చిన డబ్బుల్ని జాగ్రత్త పెట్టుకోవడానికి మనం బడ్జెటింగ్ చేయము, జాగ్రత్తగా ఇక్కడ రాసి పెట్టాం. ఇంతకుముందు ఉండింది అది పోయింది. అలాంటి వాళ్ళకు కూడా ఈ యాప్స్ ఏం చేస్తాయంటే మన స్పెండింగ్, థ్యాంక్ఫుల్లీ మనం ఏంటంటే ఇప్పుడు ఫిజికల్ క్యాష్ వాడట్లేదు కాబట్టి ఎక్కువ మట్టికి మన స్పెండింగ్స్ అన్ని డిజిటల్గా అవుతున్నాయి కాబట్టి ఈ డిజిటల్ యాప్స్ అన్నిటినీ అవే మానిటర్ చేసి ఎక్కడ ఖర్చు పెడుతున్నామో చూసి అవే కేటగరైజ్ చేస్తాయి. ఓకే, ఫుడ్కి ఇంత ఖర్చు పెడుతున్నాం, షాపింగ్కి ఇంత ఖర్చు పెడుతున్నాం, విత్ ఇన్ ద షాపింగ్ క్లోదింగ్కి ఇంత ఖర్చు పెడుతున్నాం, ఎలక్ట్రానిక్స్కి ఇంత ఖర్చు పెడుతున్నాం, నీ సబ్స్క్రిప్షన్స్కి ఇంత ఖర్చు పెడుతున్నాం, అన్నింటికి అదే మానిటర్ చేసి నువ్వు ట్రావెల్కి లెట్సే మనము ఊబర్లో వస్తున్నాము, ర్యాపిడోలో వస్తున్నాము, ర్యాపిడో పే చేసాము ఫోన్పే ద్వారా ఆర్ సమ్ యాప్ ద్వారా, ఆ యాప్ స్పెండింగ్స్ కూడా అదే కేటగరైజ్ చేసి ఓకే మీకు మొత్తం నెలకు కలిపి 5,000 రూపాయలు మీరు దీనికి ఖర్చు పెట్టారు, 5,000 బ్లింకిట్లో ఇన్స్టంట్ దీంట్లో ఖర్చు పెట్టారు. సో ఈ కేటగరైజేషన్ కూడా మనకు అర్థమవుతుంది. ఒక 3 నెలల ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే మనం దేనికి ఎంత ఖర్చు పెడతామో మానిటర్ చేసుకోవచ్చు. దాన్ని పట్టుకొని ఎక్కడ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి టూల్స్ వాడితే మనం ఎక్కువ ఇన్పుట్స్ ఇవ్వకున్నా సరే ఆటోమేటికల్లీ అవే మన బడ్జెట్, మన ఎక్స్పెండిచర్ని ట్రాక్ చేస్తాయి. సైమల్టేనియస్లీ అవి కూడా ఇన్వెస్ట్మెంట్ కూడా ట్రాక్ చేస్తాయి. సో ఇప్పుడు లెట్సే మనం ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము, ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టాము, ఆర్ మనం స్టాక్స్కి ఒక డిమాట్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేసాం, వాటికి కూడా మనం బ్యాంక్ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేసినప్పుడు SMS వస్తుంది. ఆ SMSలో కూడా ట్రాక్ చేసి నీ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయో కూడా చెప్తాయి. సో దట్ వే ఇట్లాంటి బడ్జెటింగ్ యాప్ యూజ్ చేసుకుంటే ఫిజికల్గా నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా, టైం స్పెండ్ చేయకుండా ఆటోమేట్ చేయొచ్చు అనమాట. ఎట్లా ఆటోమేటిక్ ఈఎంఐలు ఆటోమేట్ చేసాము, సేవింగ్స్ కూడా ఆటోమేట్ చేసుకొని వాటిని ట్రాక్ చేయడానికి యాప్స్ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.